టేస్టీ సున్నుండలు ఇంట్లోనే హెల్తీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మీ దగ్గర ఉంటే పొట్టు మినపప్పు యూజ్ చేసుకోండి. నా దగ్గర లేదు అందుకని నార్మల్ మినపప్పు యూజ్ చేస్తున్నా. 1 కప్ తీసుకున్నాను ఫస్ట్ నేను. పాన్‌లో 1 కప్ మినపప్పు వేసి నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. 15-20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఫ్రై అయినాక చూడండి ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చాయో. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకున్నాను. బియ్యం కూడా అదే మినపప్పులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు. 2 కలిపి ఒకటేసారి వేసుకుంటే బియ్యం తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకని ఫస్ట్ మినపప్పు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను కొన్ని పిస్తా పప్పులు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. 3 నీట్‌గా ఫ్రై అయ్యేదాకా కాసేపు రోస్ట్ చేసుకున్నాను. స్టవ్ ఆపేసి నీట్‌గా చల్లారబెట్టుకోవాలి. కాసింత చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకండి. కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో 1 కప్ బెల్లం వేసుకున్నాను నేను. బియ్యం, పిస్తా, మినపప్పు కలిపి 1½ కప్ వచ్చింది నాకు. అందుకని నేను 1 కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను. పిల్లలకి పెట్టేది కదా, కొంచెం తీయగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకని బెల్లం యాడ్ చేశాను కొంచెం ఎక్కువగానే. 2 నీట్‌గా కలుపుకోవాలి. పొడులు లేకుండా నీట్‌గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులోకి కాసింత చల్లారబెట్టిన నెయ్యిని తీసుకోవాలి. మొత్తం ఒక్కసారిగా వేసుకోకండి. నేను 1 కప్ ఘీ తీసుకున్నాను. అందులో ½ కప్ మాత్రమే వేశాను ఫస్ట్. కలుపుకోవాలి. మనకు ఉండలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్. మొత్తం ఒక్కసారిగా ఫస్ట్ వేసేసారనుకోండి, అది కొంచెం జారుగా అయిపోతాయి, ఉండలు రావు. అందుకని హాఫే వేసుకోండి ఫస్ట్. తర్వాత మీకు ఎంత కావాలో అంత వేసుకుంటూ ఉండండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఉండలు కట్టేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే కొంచెం చిన్న సైజు ఉండలే చేశాను. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోండి. అంతే అండి, అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత బాగున్నాయి. ఇలాగా సింపుల్‌గా చిన్న చిన్నవి ఇంట్లో చేసి పెట్టడం వలన పిల్లలు హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.